ఓ బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజైతే నువ్వుల లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. ఏం బయట దొరుకుదా నువ్వుల లడ్డులు, నువ్వు ఇంట్లో చేసుకోవాలా అనుకుంటున్నారా? లేదండి, బయట దొరికేవి అంత మంచిగా ఉండట్లేదు అని చెప్పి ఇంట్లోనే చేసి పెద్దాము జారాకి ఎలా అనిపించిద్దు అని చెప్పి అయితే చేస్తున్నాను. ఆ బిస్కెట్లు వాటికంటే ఇలాంటివి మంచివి, హెల్దీవి, కొంచెం బలంగానే వచ్చింది కదా ఇవి తింటే అని చెప్పి అయితే చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ చాలా సింపుల్. నేను కానీ యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కానీ పర్ఫెక్ట్ అయితే వచ్చిద్ది. ఇంకా ఎండలో ఎండబెట్టేసిన తర్వాత బెల్లంతో అయితే చేస్తున్నాను, కొంచెం మంచిగా ఉండిద్దిలే అని చెప్పి. ఇంకా బయట దొరికే బిస్కెట్స్, చాక్లెట్స్, లేజెస్ వాటికంటే ఇదైతే కొంచెం మంచిగా ఉండిద్ది అండ్ పిల్లలకి బలంగానే ఉండిద్ది. ఇంకా మనమైనా తినొచ్చు, చాలా మంచిది. దీంట్లో కాల్షియం కానీ ఉండిద్ది. ఇంకా బెల్లము, నెయ్యి అయితే వేసి అయితే చేసుకోవచ్చు. దీంతో పీనట్ బటర్ కానీ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్గా పీనట్ బటర్స్ అవన్నీ బయట దొరికేవి అంత మంచిగా లేవు, కెమికల్స్ అవి కలుపుతున్నారు కదా. ఇంకా మనమే ఇంట్లో అయితే చేసుకోవచ్చు ఏదైనా. ఇప్పుడు యూట్యూబ్ అయితే చాలా బాగుంది కదా, యూట్యూబ్లో చూసి ఏ రెసిపీ అయినా చేసేయచ్చు, ఎవరు రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఇంకా నేనైతే దీంతోనే కొంచెం పీనట్ బటర్కి కానీ తీసుకుంటున్నాను. ఇంకెప్పుడైనా జారా అడిగినప్పుడు రోటీస్లో అవి వాటిల్లో పోసి ఇవ్వచ్చులే అని చెప్పి ఇంకా కొంచెం అయితే సపరేట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వన్ని లడ్డూలు చేసేద్దాంలే అని చెప్పి అయితే చేస్తున్నాను. లడ్డు సైజ్ కూడా నేను చిన్నదే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే తిన్న తర్వాత మనం కానీ ఒకటి డెజర్ట్ లాగా తినొచ్చు కదా అని చెప్పి చిన్న సైజ్ పెట్టుకుంటున్నాను. అండ్ జారాకి గాని ఇచ్చినప్పుడు ఒక చిన్న సైజ్ అయితే తను తినేసిద్ది కదా, ఇంకా పెద్దవంటే తినలేదు కదా అని చెప్పి చిన్నదైతే చేస్తున్నాను. నాకైతే చాలానే వచ్చాయి, 1/2 కిలో క్వాంటిటీకి అయితే. సాటిస్ఫాక్షన్గానే అనిపించింది, ఎందుకంటే మంచిది ఇస్తున్నాను, అది కానీ ఇంట్లో చేసింది ఇస్తున్నాను అని అయితే. నాకైతే ఈ ప్రాసెస్ అంతా బాగా నచ్చింది. ఓకే గైస్, బాయ్.